హరే కృష్ణ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో పోలిపాడ్యమి విశిష్టత, పోలీస్ వర్గం కథ మా ఊరి పండితులైన శ్రీ రాఘవ శర్మ గారి ద్వారా తెలుసుకుందాం. ఓం మదగదా ప్రారంభ క్లాంబరదనం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవాయ ఉపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమో నమః. ఓం సానో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతి యజ్ఞం వష్టదధావాసు. శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమో నమః. ఓం శ్రీ మైత్రేయి కాత్యాయనీ సమేత సద్గురు యాజ్ఞవల్క్య గురుచరణారవిందాభ్యాం నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం వందే సంభవమాపతం స్వరగరం వందే జగత్కారణం వందే సూర్య శశాంకవర్ణినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామి దేవత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాన్మదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. పూర్వకాలంపున మన యొక్క భరతఖండానికి ఈశాన్య భాగంలో ఆర్యావృతమైనటువంటి నైమిసారణ్యంలో సూతుల వారు శబరికాద మహామునుడికి కూడా శాస్త్ర ఇతిహాస పురాణాదుల గురించి యజ్ఞయాగాది కృతువుల గురించి మొదలగు ఉత్తరాంధ్ర కూడా యావత్తు శిష్య బృందానికి కూడా తెలియజెప్తున్నట్టుండి గురువర్యులు. అలా తెలియజెప్తూ ఉండేసరికి వాన సోదపురానికి ఉంటూ అయ్యా గురువర్య, ఈ యొక్క మానవ మార్తలైనటువంటి కలియుగంలో భూలోకంలో నివసించేటువంటి ప్రజల నిమిత్తార్థమై సూక్ష్మంలో మోక్షాన్ని ఇచ్చేటువంటిది, మిక్కిలి దారిద్ర్యాలు తొలగించి చక్కటి మోక్షాన్ని ప్రసాదించేటువంటిది, ప్రతి స్త్రీలకి కూడా సర్వ సౌభాగ్యాలు పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగా ఉండేటువంటిది, మిక్కిలి ఏ మాసంలో అయితే మనకి అత్యంత ఫలితాన్ని కలగజేస్తుందో అలాంటి మాసాన్ని కానీ ఒక పూజను కానీ ఉపదేశించవలసింది మహానుభావ అని చెప్పని వేడుకున్నారటండి. అప్పుడు అంటున్నారట, ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులకి అలాగే లక్ష్మీనారాయణులకి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసం అనగా దీపావళి అమావాస్య మొదలుకొని మళ్ళీ పోలిపాడ్యం అమావాస్య వరకు కూడా ఈ నెల రోజులు కూడా ప్రతి స్త్రీలు కూడా ప్రాతకాలాన్ని లేచి నదీ స్నానాన్ని ఆచరించుకుని నదిలో దీపాలను వదులుకుని ఆ క్షేత్రంలో ఉండేటువంటి శివకేశవులను అనగా పార్వతీ పరమేశ్వరుని అలాగే లక్ష్మీనారాయణని కూడా పూజించి వారికి తోచినటువంటి రీతిలో అభిషేకాలు, పూజలు, వ్రతాలు అలాగే దాన ధర్మాలు కూడా చేస్తూ అలాగే ఈ యొక్క శాలిగ్రామ దానము, దీపదానం, వస్త్రదానం ఎవరికి తోచినటువంటి రీతిలో వారు దాన ధర్మాలు చేసుకుంటూ ఈ ఉపోష దీక్షలు కూడా పాటిస్తూ ఎవరైతే ఆచరిస్తారో అట్టి వారందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు పొందుతారు అని చెప్పని ఆ యొక్క సోత పౌరాణికుంటూ శివునికాది మహామునుడికి కూడా తెలియజెప్పారండి. అన్ననాటి దేవతల కాలంలో సాక్షాత్తు ఆ పార్వతీదేవి, పరమశివులు అలాగే ఈ యొక్క లక్ష్మీనారాయణులు కూడా తెలియజెప్పినటువంటి ఈ యొక్క భూలోకంలో ఆచరించినటువంటి వారు ఎవరు ఉన్నారు వారి యొక్క ఫలితాన్ని కూడా తెలియజెప్తున్నాను వినండి అని చెప్పని తెలియజెప్తున్నారటండి. పూర్వకాలంపన ఒక గ్రామంలో తాకలు అలివేలని చెప్పేసి ఉండేదండి. ఆ యొక్క అలివేలికి 7 కుమారులు. ఆ యొక్క 7 కుమారులని కూడా పెంచి పెద్దవాళ్ళని చేసిందండి. ఒక్కొక్కరికి విద్యాబుద్ధులు నేర్పించింది, ఒక్కొక్కరికి వివాహాలు కూడా చేస్తూ వచ్చిందట. ఆ యొక్క వివాహాలు కూడా అందరికీ పూర్తయిపోయి ఆఖరి కోడలైనటువంటి పోలమ్మ అనేటువంటి ఆ 7వ కోడలంటే ఈ యొక్క 6 తోటి కోడలకి అత్తగారికి కూడా ఏమాత్రం కూడా ఇష్టం ఉండేది కాదండి. ఆమెను ఒక బానిసత్వంగా ఓ పని మనిషి కంటే హీనతగా చూస్తున్నారట. సరే, ఇక ఈ 6 తోటి కోడళ్ళు అత్తగారు ఒకే మాటగా ఉంటూ ఆమెను మాత్రం అహితంగా చూడటం కారణం చేత
ఆ యొక్క గ్రామంలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క కార్తీక మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారటండి. ఇంతలోపు ఈ యొక్క దీపావళి అమావాస్య మొదలుగానే కార్తీక మాసం ప్రారంభమైందటండి. ఆ యొక్క కార్తీక మాసంలో 4 సోమవారాలు, పౌర్ణమి, అలాగే నాగుల చవితి మొదలుగని ఇవన్నీ కూడా అయిపోతున్నాయి రోజులన్నీ కూడా. కానీ ప్రతిరోజు కూడా లేవడంతో అమ్మాయి మేము నదీ స్నానానికి వెళుతున్నామమ్మా, మేము వచ్చేసరికి ఇంటి దగ్గర పనిపాట్లన్నీ కూడా ముగించి ఈ యొక్క వంట వార్పులన్నీ కూడా చేసి ఉంచవలసిందని చెప్పని ఆమెకు అప్పగించేసేసి ఆ అత్తగారు 6 తోటికోడళ్ళు వెళుతూ ఉండేటువంటి వారండి. అలా కనీసం ఆఖరి రోజునైనా రమ్మంటారేమో అని చెప్పని ఆ పోలిపాడ్యం రోజున చక్కగా అప్పుడు కూడా ఎదురు చూడసాగిందటండి. అప్పటికీ కూడా ఆమెను ఏమాత్రము కూడా పిలవలేదట. సరే 6 తోటికోడళ్ళు అత్తగారు వెళ్ళిపోయారు. ఎప్పట్లాగే మళ్ళీ వాళ్ళని వెళ్ళనిచ్చి ఇక నాకు ముక్తి మోక్షం అనేటువంటిది లేదా స్వామి అని చెప్పని అనుకుని మనస్సులో పెరట్లో ఉండేటువంటి తాగలబాల నీళ్లు తలారా స్నానాన్ని ఆచరించుకుని ఆ పెరట్లో ఉండేటువంటి పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి దూదిని ఒత్తిగా మలచి ఆ యొక్క తల్లగవ్వ నుండి వెన్నపోసం తీసుకుని వచ్చి ఆ తులిసమ్మ దగ్గరే కార్తీక దామోదరుడు ఆ తండ్రి నేను నెల రోజులు చేయనటువంటి ఫలితాన్ని ఒక్కరోజే చేశాను స్వామి, నాకు ఫలితాన్ని కలగజేయవలసిందని భక్తితోటి ప్రాధాన్యతతోటి కూడా ఆమె అలా ఒక్కరోజే ఆఖరి రోజు ఆ దీపాన్ని నుంచి నమస్కరించేసరికి ఆ శ్రీ మహావిష్ణువు అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా మెచ్చి ఆమె యొక్క భక్తికి ఆ వైకుంఠం నుండి ఒక 2 దూతలను రప్పించి శ్రీ మహావిష్ణువు ఆయనలారా ఫలానా గ్రామంలో ఈ యొక్క తాకల అలివేలని చెప్పి ఉంటుంది. ఆ యొక్క అలివేలు యొక్క 7వ కోడలు పోలమ్మ అని చెప్పని ఉంటుంది. ఆ పోలమ్మను బొద్దుతోడు సహా విష్ణు సాన్నిధ్యానికి తీసుకురండి నాయనలారా అని చెప్పని ఆ శ్రీ మహావిష్ణువు ఆ పుష్ప విమానాన్ని ఇచ్చి పంపించి వేసేటండి. ఆ యొక్క పుష్ప విమానాన్ని వేసుకుని ఆ దూతలు వచ్చి ఇక్కడ పోలమ్మ అంటే ఎవరంటే ఈ యొక్క 6 తోటికోడళ్ళు అత్తగారు కూడా ఎగబడిపోతున్నారట, నేనండి. ఇక ఆమెను తెలుసుకుని ఆ దూతలు ఆ పుష్ప విమానాన్ని కిందకి తీసుకుని వెళుతుంటే స్వర్గలోక ప్రాప్తికి ఇక ఆమెను ఆ పుష్ప విమానంలోంచి లాగేస్తున్నట్ట కాళ్ళు పట్టుకుని. ఈమె ఏ రకంగా ఆచరించింది, అసలు ఒకనాడు కూడా స్నానం పానం చేయలేదు, ఒక దాన ధర్మాలు చేయలేదు, అలాగే ఉపవాస దీక్షలు ఆచరించలేదు, అలాగే దీపాన్ని ఉంచుకోలేదు. అలాంటి ఆమెకి ముక్తి మోక్షం ఏమిటి అని చెప్పని అడ్డుకుంటున్నట్టండి. అలా అడ్డుకునేసరికి ఆ మిగిలినటువంటి 6 తోటికోడళ్ళు అత్తగారు కలిసి వెంటనే ఆమెను అడ్డుకునేసరికి అప్పుడు దూతలు అంటున్నట్ట, అమ్మా మీరు ఈ 4 రోజులు చేశారు, కానీ ఏ ఒక్క రోజుని కూడా ఈ యొక్క ఆడంబరానికి చేశారు తప్ప ఇక మీరు భక్తితోటి ముక్తితోటి ఆచరించలేదు. కాబట్టే మీకు ముక్తి మోక్షం అనేటువంటివి ఈ సంవత్సరానికి లేవిక. కాబట్టి మళ్ళా తిరిగి వచ్చేటువంటి కార్తీక మాసంలోనైనా మీరు కనుక భక్తితోటి ప్రాధాన్యతతోటి ఆచరించుకోండి, మీకు కూడా చక్కటి మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పని తెలియజెప్పి ఆ బంధువులు సహా విష్ణుదూతలు ఆ యొక్క పూలమ్మను స్వర్గలోక ప్రాప్తికి తీసుకుని వెళ్ళిపోయారండి. గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అలాగే ఈ యొక్క పోలిపాడ్యమి మృతకథాయాం సమాప్త. గోవింద గోవింద గోవింద. అక్షంతల కడగట్టుని అందరూ కూడా 2 గింజల అక్షంతల కడగ తెరచన వేసుకోండి. ఇక పిల్లలకి వాళ్ళకి ఎవరికైనా వేయవలసి ఉంటే పక్కన వేసుకోండి, పళ్ళెల్లో లేకపోతే కవర్లో. దేపదానం తుభ్యమ సంప్రదతే స్వయం చెప్పండి. బ్రాహ్మణ భోజన ప్రత్యామన స్వయం పాగదానం తుభ్యమ సంప్రదతే శ్రీగ దామోదర స్వామిదేవత రైతయే దేపదానం స్వయం పాగదానం తుభ్యమహం సంప్రదతే నమమ. సౌభాగ్యవతీ ప్రభు దామోదర స్వామిదేవత రైతయే వస్త్ర సహిత దక్షిణాదానం తుభ్యమ సంప్రదతే నమమ. కార్తీక దామోదర
స్వామిదేవ ప్రీతయే దేశదాన ఉద్యమ సంప్రదతే నమః సౌభాగ్యవతి భవ పుత్రపౌత్రాభివృద్ధిర్ మహావిష్ణు ప్రీతయే బ్రాహ్మణ భోజన ఉచ్చామణ స్వయం పాకద ఉద్యమ సంప్రదతే నమః స్వామిదేవ ప్రీతయే వస్త్రసహిత దక్షిణాదాన ఉద్యమ సంప్రదతే నమః సౌభాగ్యవతి